రైట్. అయితే మురళీకృష్ణ కొన్ని రోజుల క్రితమే ఈ సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ముద్రగడ పార్టీలో జాయిన్ అవుతారు అన్న వార్తల నేపథ్యంలో ఒకవేళ ఆయన పార్టీలో కనుక జాయిన్ అవుతే ఈక్వేషన్స్ మారిపోతాయి కాబట్టి అప్పుడు సీట్లు కూడా కొన్ని కేటాయించాల్సి వస్తుంది కాబట్టి అని చెప్పి హోల్డ్లో పెట్టారు ఈ లిస్ట్ అనేది. అంటే ఇప్పుడు బీసీలకి సంబంధించి కానీ ముద్రగడకి సంబంధించింది కానీ ఎక్కడా ఎవరు ఏమీ మాట్లాడలేదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ముద్రగడ వ్యవహారం ఇంకా పరిగణలో ఉంది. ముద్రగడ ఇంకా ఇప్పటికీ వ్యవహారంలో ఒక క్లారిటీ రాలేదు. ముద్రగడ కుమారుడు నిన్న మన టీవీ9తో మాట్లాడుతున్న సందర్భంలో కూడా అల్టిమేట్గా తన నిర్ణయం కాదు, తన తండ్రి ఏదైతే ముద్రగడ పద్మనాభం నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే తన చర్యలు కూడా ఉంటాయనేటువంటి సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ విషయంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఆ ముద్రగడ పద్మనాభంకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేక వంగవీటి రాధాకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీళ్ళందరి అంశాలని పరిగణలో తీసుకున్న తర్వాతే వైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలని పరిగణలో తీసుకుంటూ, ముద్రగడ కుమారుడికి సంబంధించిన వ్యవహారాన్ని పరిగణలో తీసుకుంటూ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని పరిగణలో తీసుకుంటూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ మార్పు అనేది ఇదే ఫైనల్ కాదు. ఇప్పుడు ప్రకటించినటువంటి 27 లేక గతంలో ప్రకటించినటువంటి 11 ఈ 38 మాత్రమే కాదు, ఇంకా మార్పులు ఉంటాయి, ఇంకా పెద్ద సంఖ్యలో మార్పులు చేర్పులు ఉండవచ్చు అన్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి సెకండ్ లిస్ట్లో వచ్చినటువంటి 16 కొత్త మొహాలకు సంబంధించిన విషయాన్ని మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే 16 మందికి ఇక్కడ వారసులు 5 అయితే 16 మందికి పూర్తిగా కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది మరొక కీలకమైనటువంటి విషయం. హిందూపూర్ టికెట్ని శాంతకి ఇవ్వడం ద్వారా, అలాగే రాజాం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి రాజేష్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేష్ని రంగంలో దించడం ద్వారా, అనకాపల్లికి సంబంధించి భరత్ను రంగంలో దించడం ద్వారా, ఆర్సీపురం ఎమ్మెల్యేగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంతకుముందు ప్రస్తావించినట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని రంగంలో దించడం ద్వారా, పి గన్నవరం నుంచి వేణుగోపాల్ని రంగంలో దించడం ద్వారా, జగంపేటకి సంబంధించి తోట నరసింహాన్ని రంగంలో దించడం ద్వారా ఇట్లా ఆలోచించుకుంటే 16 మంది ఇప్పటికి ఆల్రెడీ మనకి కొత్త మొహాలు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తంగా వారసులు ఒక 5, వారితో పాటుగా టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే 16 మంది కొత్త వాళ్ళు. అంటే సీనియర్లు లేక ఎంపీలుగా పనిచేసిన, లేక ఎమ్మెల్యేలుగా పనిచేసిన, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళని సైతం స్థానభ్రంశం చేయడానికి ఏమాత్రం జగన్ సంకోచించటం లేదు, ఏమాత్రం మొహమాట పడట్లేదు. ఖచ్చితంగా గెలుపు అనేటువంటి ఒక అంశాన్ని పరిగణన తీసుకుని గెలుపు అంశాల ప్రాతిపదికన ఎన్ని రకాలైనటువంటి మార్పులు చేయాలో అన్ని రకాల మార్పులు చేయడానికి నిర్ద్వందంగా నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం. అంత క్లారిటీగా ఉన్నారు. ఎటువంటి ప్రజలు వచ్చినా కూడా పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ప్రెజర్స్ కావచ్చు, లేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రెజర్స్ కావచ్చు, ఎన్ని వచ్చినా కూడా గెలుపు అనేటువంటి ఒక గీత గీసుకుని తద్వారా ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, అవసరమైతే పార్టీతో అసోసియేట్ అయినటువంటి సీనియర్లు ఏ రకంగా అకామిడేట్ చేయాలి, ఈ అంశాలు మాత్రమే పరిగణలో తీసుకుంటూ ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు మాత్రం క్లియర్గా మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వైసీపీ ముందున్న అతిపెద్ద టాస్క్ అసంతృప్తులు కానీ, స్థానాచలనం చెందిన నేతలు కానీ వలసలు వెళ్లకుండా, ఎందుకంటే టీడీపీ ఇప్పటికే ప్రకటించింది వైసీపీ నుండి భారీగా వలసలు ఉంటాయని. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ వ్యూహం ఏంటి, వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయబోతోంది? పార్టీ టికెట్ దక్కనటువంటి వ్యక్తుల విషయంలో మనం ఒకసారి ప్రధానంగా గమనిస్తే, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్కి టికెట్ ఈసారి దక్కకపోవచ్చు అని చెప్తున్నారు. అలాగే హిందూపూర్లో ఎంపీగా ఉన్నటువంటి ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్కి కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చు అంటారు. అలాగే పి గన్నవరం ఇప్పటికే ఇన్ఛార్జిని ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అక్కడ చిట్టిబాబు కూడా అవకాశం లేదు అన్నది మనకి అర్థమవుతోంది. ఎమ్మిగనూరు నుంచి చెన్నకేశ్వరరెడ్డి, అలాగే విజయవాడ సెంటర్లో ఇంతకుముందు ఆల్రెడీ ప్రస్తావించినట్టుగా మల్లాది విష్ణుని ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణుని కూడా మార్పు చేస్తున్నారు. వారికి ఏ రకమైనటువంటి టికెట్ దక్కకపోవచ్చు, కానీ వారిని పార్టీ ఖచ్చితంగా వారి సర్వీసెస్ని వాడుకుంటుంది. వారిని అవసరమైతే ఎమ్మెల్యేలుగా, లేక రాజ్యసభ సభ్యులుగా, లేక పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన బాధ్యతలు, లేక రేపు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రకరకాలైనటువంటి చైర్మన్ పోస్టులు కల్పించేటువంటి ఆస్కారం ఈ రకంగా చేయబోతున్నాం అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి కమిట్మెంట్ ఇస్తోంది. తద్వారా వారి పార్టీ నుంచి వెళ్లకుండా ఉండడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే కొత్త వారిని కూడా రంగంలో దించేటువంటి కార్యక్రమం చేస్తుంది. వైపు సీనియర్లను బొత్సగించడం, కొత్త వారిని రంగంలో దించడం, గెలుపు అనేటువంటి అంశం ప్రాతిపదికన రకరకాలైనటువంటి సర్వేలు, ముఖ్యమంత్రి స్వయంగా జరుపుకున్నటువంటి సర్వేలు కావచ్చు, లేక ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, పార్టీ లీడర్స్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, అన్నీ కూలంకషంగా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈసారి టికెట్ చాలామందికి దక్కకపోవచ్చు. ప్రజెంట్ ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేక మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, లేక రకరకాల కార్పొరేషన్లకు పనిచేసిన వ్యక్తులు కావచ్చు, లేక ఎమ్మెల్యేలుగా ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా టికెట్లు దక్కకపోవచ్చు అన్నది చాలా క్లియర్గా మనకి అర్థమవుతోంది. అయినప్పటికీ కూడా వారిని సంతృప్తిపరుస్తూ కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం అనే విషయం మీదే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేస్తున్నట్టు మనం ఈ జాబితాను బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్. ఈ జాబితాలో మనం చూసుకున్నట్లయితే 16 మంది కొత్త ముఖాలు కనబడుతున్నాయి. అంటే అవుట్ ఆఫ్ 27 16 మంది కొత్త ముఖాలు, 11 మంది మాత్రమే పాత ముఖాలు. సో ఈ కొత్త ముఖాల్ని పరిచయం చేస్తూ గెలుపు గుర్రాల్ని మేము ఎంపిక చేసుకున్నామని బొత్స చెప్పడాన్ని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు?
ఖచ్చితంగా 16 మందిని మార్పు చేయడం అనేది చిన్న విషయమేం కాదు. ఇందులో గమనించాల్సింది కొత్త వాళ్ళు తీసుకొచ్చేటువంటి క్రమంలో వారసులు కూడా రంగంలో దించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారసులకు సంబంధించి సీనియర్లుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు కావచ్చు, లేక చివరి భాస్కర్ రెడ్డి కుమారుడు కావచ్చు, లేక పేర్నాని నానికి సంబంధించిన కుమారుడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్లే స్వయంగా ఈసారి మా కాకుండా మా వారసులకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇకపై నుంచి ఈ కొత్త వాళ్ళని రంగంలో దించినటువంటి సందర్భంలో వారసుల్ని ప్రమోట్ చేసుకుని అక్కడ ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు సీనియర్ నాయకుల మీదే ఉంటుంది. కాబట్టి వారసులు ఎవరైతే వాళ్ళ కోరిక మేరకే, వాళ్ళ ఒత్తిడి మేరకే, వాళ్ళ సూచన మేరకే ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన మార్పు చేశారో, సో ఖచ్చితంగా ఈ 5 వారసుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత వారి తండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ తండ్రులదే ఆ బాధ్యత ఉంటుంది. కొత్త వారికి సంబంధించి గతంలో ఏ రకమైనటువంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా కొంతమందికి, లేక గతంలో పార్టీతో అసోసియేట్ అయినటువంటి వాళ్ళని రంగంలో దించడం ద్వారా పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ రకమైనటువంటి ప్రెజర్స్కి లోనవ్వకుండా కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తామనేటువంటి ఒక సందేశాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా వడపోతల కార్యక్రమం అంతా కూడా ఖచ్చితంగా సర్వేల ప్రాతిపదికన, రకరకాలైనటువంటి ఫీడ్బ్యాక్స్ ప్రాతిపదికన తీసుకున్న తర్వాతే కొత్త వారికి అవకాశం అనేటువంటి ఒక సందేశాన్ని పంపిస్తోంది. దీంతో పాటుగా సామాజిక వర్గాన్ని పరిగణలో తీసుకుంటున్నారు, మైనారిటీలకు సంబంధించిన ప్రాధాన్యతను పరిగణలో తీసుకున్నారు, బీసీలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ రేపు ఎలక్షన్స్లో చూపించబోతోంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలిసి కాపులకి పెద్ద దిక్కు మేమే అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న దానికి కౌంటర్ ఇవ్వడం కోసం అవసరమైన మెకానిజంని రూపొందించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ రకంగా సామాజిక సమీకరణలు, గెలుపు ప్రాతిపదికన ఇట్లా అనేక రకాలైనటువంటి సమీకరణలు బేరీజు వేసుకున్న తర్వాతే ఇప్పుడు ఈ జాబితా రెడీ చేస్తున్న దిశగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికి 11 మంది ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో మార్పులు జరిగాయి, మరొక 27 మంది ఇప్పుడు సెకండ్ లిస్ట్లో మార్పులు జరుగుతున్నాయి.